ఒకసారి ఒక ఇద్దరు మనుషులు చనిపోయారు. వారిరువురు కూడా పరలోకానికి వెళ్ళారు. ఆ ఇద్దరిలో ఒక ఆయన పేరు పాస్టర్ గారు, మరొక ఆయన పేరు ట్యాక్సీ డ్రైవరు. సో పరలోకంలోకి వెళ్ళటంతోనే దేవుడు వారికి ఇచ్చే అనేకమైన రాజభవనాలు వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఈ ట్యాక్సీ డ్రైవర్కి ఓ మంచి అద్భుతమైన అమోఘమైన రాజభవనం దేవుడు అనుగ్రహించారు. పాస్టర్ గారికి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అంతగా లేదు ఆ ఇల్లు, ఏదో చిన్న భవనం లాగా ఉంది. ఈ పాస్టర్ గారికి బాగా కోపం వచ్చి తమాయించుకోలేక అక్కడున్న పెద్దలను అడిగారు, ఎందుకు నాకు ఇంత చిన్న భవనం ఇచ్చారు, ఆ ట్యాక్సీ డ్రైవర్కి మా విశ్వాసకి అంత పెద్ద భవనం ఇచ్చారు అని అడిగితే, ఇలాంటి ఏ ప్రశ్నలు అడిగినా అక్కడ రెడీగా చెప్పడానికి పేతురు గారు రెడీగా ఉంటారు. సో పేతురు గారు లేచి, పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు, రెవరెంట్ పాస్టర్ గారు, మీరు కంగారు పడొద్దు. భూమి మీద మీకున్న విశ్వాసము, భూమి మీద మీరు చేసిన పర్ఫార్మెన్స్, దాన్ని బట్టి పరలోకంలో అవార్డులు కానీ రివార్డులు కానీ ఉంటాయి. మీరు ఏం చేశారో దాన్ని బట్టే ఉంటుంది. మీరు వాక్యం చెప్తున్నప్పుడల్లా, మీరు ప్రసంగం చెప్తున్నప్పుడల్లా ప్రజలందరూ నిద్రపోతున్నారు, ప్రజలందరూ ఆకలి అంటున్నారు. కానీ ఈ ట్యాక్సీ డ్రైవరు ఆయన వాహనం నడుపుతున్నప్పుడు లోపల కూర్చున్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ యాక్సిడెంట్ అవ్వకుండా ప్రార్థన చేస్తున్నారు. ఆ పర్ఫార్మెన్స్ని బట్టి ఆయనకి నేను మంచి స్థానాన్ని, సముచితమైన స్థానాన్ని ఇచ్చాను. కాబట్టి నేను కూడా పరలోకంలో మంచి భవనం పొందాలనుకుంటున్నా. కాబట్టి మీరు ఎవరు నిద్రపోవద్దు, ఎవరు ఆకలి మీద దృష్టి పెట్టొద్దు. కాబట్టి మనతో పాటు అందరం పరలోకంలో మంచి భవంతులోనికి వెళ్ళాలి అని అంటే భూమి మీద మంచి పర్ఫార్మెన్సు, మంచి క్రియలు మనం చేయాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిగా సమయం ఇచ్చిన కొద్దిగా ఎక్కువైనా కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు ఉందండి. చదవబడిన వాక్య భాగంలో నుండి 4 లైఫ్ లెసన్స్, 4 జీవిత సూత్రాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మరలా చదువుదండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. రేపు ఏమి సంభవింపునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది. ఇది తెలుగు తర్జుమా చాలా అద్భుతంగా తెలుగులో తర్జుమా చేశారు. అయినప్పటికీ ఇంకొంచెం ఎలాబొరేట్గా మనం దేవుని వాక్యాన్ని ఆలోచన చేస్తే, మీ జీవము ఏ పాటిది అన్నమాట తెలుగులో రాశారు, కానీ ఇంగ్లీష్లో వాట్ ఈజ్ యువర్ లైఫ్, నీ జీవితం ఏంటి, నీ జీవితము ఏ పాటిది, నీ జీవము కాదు, నీ జీవితం ఏ పాటిది. చాలా బైబిల్ ఇంగ్లీష్ వర్షన్స్లో దేవుని వాక్యం చాలా అద్భుతంగా రాయబడతా వచ్చింది. ఈఎస్వి వర్షన్లో నాకు బాగా నచ్చిన మాట, యూ డోంట్ నో వాట్ టుమారో విల్ బ్రింగ్. రేపు ఏమి సంభవించేది కాదు, అసలు రేపు ఏం తీసుకొని వస్తుందో, రేపు అనేది నీ జీవితంలోకి ఏం తీసుకొని వస్తుందో అది నీకు తెలియదు. కాబట్టి జీవితాన్ని చాలా చక్కగా మనం కట్టుకోవాలి, జీవిత విలువలు మనం నేర్చుకోవాలి, జీవిత పాఠాలు మనం అనుభవించాలి. ఈ విషయాల్లో చాలా సందర్భాల్లో మన క్రైస్తవ జీవితంలో ఏమీ పొందుకోకుండానే, ఏమీ ఆలోచించకుండానే మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కొన్నిసార్లు ఎన్ఐవి వర్షన్లో యూ డోంట్ ఈవెన్ నో వాట్ విల్ హ్యాపెన్ టుమారో. అసలు రేపు ఏం జరగనై ఉన్నదో అది కూడా నీకు తెలియదు. యు ఆర్ లైక్ ఏ మిస్ట్, ఆవిరి వంటి వాడివి అనే మాట చాలా అద్భుతంగా రాయబడింది. కొన్ని చోట్ల చక్కగా మిస్ట్ అని రాశారు, కొన్ని చోట్ల వెపర్ అని రాశారు, కొన్ని చోట్ల స్మోక్ అని రాశారు. మనం కుండ మీద మూత తీసిన తర్వాత ఆవిరి ఎలాగైతే కనుమరుగైపోతుందో, మానవ జీవితం అంత త్వరగా, అంత తేలిగ్గా కనుమరుగైపోయేది. కాబట్టి ఈ జీవిత సత్యాల్లో 4 ఎల్లలు మీరు గుర్తుపెట్టుకోవడానికి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నాకు ఇవ్వబడిన ఈ మాటలు నేను ముగించడానికి ప్రయత్నం చేద్దాము. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. దేవుని మనకు అనుగ్రహించిన జీవితము చాలా తక్కువ, అది చాలా శీఘ్రంగా వెళ్ళిపోయేది, అది ఎక్కువ కాలం ఉండేది కానే కాదు. 103వ సంకీర్తనలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి త్వరగా దేవుని వాక్యాన్ని.
103వ సంకీర్తన 14-15 వచనాలు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను, ఆ తర్వాత వాడిపోవును. ఎంతసేపు పడుతుంది అని మనం ఆలోచన చేస్తే చాలా తక్కువ సమయంలో మానవ జీవితం అయిపోతుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 90వ సంకీర్తనలో కూడా భక్తుడైన మోషే చేసిన ప్రార్థనలో 10వ వచనంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును. ఆ త్వరగా అన్న మాట నాకు భలే నచ్చింది. మానవ జీవితం ఎలా గతించిపోతుందంటే ఇట్ ఈజ్ లైక్ ఏ షిఫ్ట్. చాలా వేగంగా గడిచిపోతుంది. శుక్రవారం ఎవరు ఏమనుకోలేదు. శుక్రవారం మార్నింగ్ ప్రేయర్ జరిగింది, సాయంత్రానికి పెద్ద ఫ్లడ్ వచ్చింది. శని ఆదివారాల్లో చాలామంది వాళ్ళ జీవితాల్లో చాలా పెనుమార్పులు జరిగినాయి. మానవ జీవితము చాలా వేగంగా త్వరగా గతించిపోయేది. ఇటువంటి భయంకరమైన జీవితంలో మనం కొన్ని జీవిత సూత్రాలను, లైఫ్ ప్రిన్సిపల్స్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి, వాటిని వెంబడించడానికి ప్రయత్నం చేయాలి. నెంబర్ 1, మొదటిది, యువర్ లైఫ్ ఈజ్ డిజైన్ టు లవ్. యువర్ లైఫ్ ఈజ్ డిజైన్ టు లవ్. మీ జీవితము, మన జీవితము జీవించటానికి రూపొందించబడింది. దేనికి రూపొందించబడింది చెప్పండి? టు లివ్. చాలాసార్లు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎక్కడ కూర్చున్నా కూడా వాళ్ళ జీవితం ఇక్కడ ఉండదు. ఎక్కడ ఉంటుందంటే ఎక్కడెక్కడో కొండతట్ల మీదో, లేకపోతే ఏ విజయవాడలోనో, ఏ హైదరాబాద్లోనో కనిపిస్తూ ఉంది. నేడు అన్న రోజు ఉన్నప్పుడే, నేడు అనే రోజులోనే మనం జీవించడం నేర్చుకోవాలి. కొంతమంది గతకాలంలో జీవిస్తారు, ఈరోజు కూడా నిన్నటి గురించి, మొన్నటి గురించి ఆలోచన చేస్తారు. కొంతమంది భవిష్యత్తు గురించి, ఎప్పుడెప్పుడో జరగబోతుంది అని జీవించాల్సిన టైంలో జీవించటం వాళ్ళు జీవించలేకపోతున్నారు. ఒక 2-3 భక్తుల జీవితాల్లో నుండి కొన్ని విషయాలు మీకు నేర్పిస్తాను, చూడండి జాగ్రత్తగా. ఆదికాండం 47వ అధ్యాయం. ఆదికాండం 47వ అధ్యాయంలో యాకోబు అనే ఒక భక్తుడు, ఆయన జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది. 8-9 వచనాలు ఇలాగ రాయబడ్డాయి. ఆదికాండం 47వ అధ్యాయం 8వ వచనం, 9వ వచనం. ఫరో యాకోబును అడుగుతున్న మాట, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు 9వ వచనం, యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. నేను యాత్ర చేసిన సంవత్సరములు ఎన్నంటే చెప్పండి? 130. కానీ నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలామందికి దేవుడిచ్చిన యాత్రా సంవత్సరాలు, దేవుడు మనల్ని పుట్టిన దగ్గర నుండి గిట్టేంత వరకు నడిపించిన దినాలు, సంవత్సరాలు, వాటి జన్మదినాలు జరుపుకొని ఎన్ని సంవత్సరాల్లో మనకు కనిపిస్తుంది, వినిపిస్తుంది, అది మనందరికీ మన జీవితాల్లో అందరికీ కనిపించేదే. కానీ జీవించిన సంవత్సరాలు, ఈ జీవించిన సంవత్సరాలు అన్న దగ్గర ఒక 2 విషయాలు మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తా. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది, రక్షణ పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది నూతన జన్మ అనుభవం వస్తుందో, అక్కడి నుండి రియల్ లైఫ్ స్టార్ట్ అయింది. అక్కడి నుండి నీ జీవితం ప్రారంభించబడింది. అంతకు ముందున్న జీవితం అంతా ఇట్ ఈజ్ ఏ ఎంప్టీ, వేస్ట్, ట్రాష్. దానికన్నా ఏమి చెప్పడానికి లేనిలేదు. అపోస్తలుడైన పౌలు చెప్తుంది కదా, ఏవేమి నాకు లాభకరణములో వాటినన్నిటిని నేను పెంటగా ఎంచుకున్నాను, నష్టముగా ఎంచుకున్నాను. అంతకుముందు నా జీవితం అంతా జాగ్రత్తగా ఆలోచన చేస్తే నాకు ఉన్నాయి కానీ సంవత్సరాలు, కానీ ప్రభు కొరకు జీవించిన సంవత్సరాలు, రక్షణతో జీవించిన సంవత్సరాలు, ప్రభువు నన్ను రక్షించిన దగ్గర నుండి నేను జీవించిన సంవత్సరాలని కౌంట్ చేయాలి. ఈరోజు చాలామందికి ఒకవేళ ఇక్కడ రక్షణ లేని వారు ఎవరన్నా ఉంటే, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే, మేము పాపులం, మా పాపం యేసుక్రీస్తు రక్తం వల్లనే అది శుద్ధి చేయబడుతుంది, యేసుక్రీస్తు రక్తమే మమ్మల్ని పాపం నుండి విడిపించిద్ది అని నమ్మి విశ్వసించి ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే మీ లైఫ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ లైఫ్ ప్రిన్సిపల్ని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. మీకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా, మీకు 50 సంవత్సరాలు ఉండొచ్చు, 30 సంవత్సరాలు ఉండే, పోయే కాలం కూడా వచ్చి ఉండొచ్చు. కానీ ఒకవేళ మీరు యేసుక్రీస్తు రక్షణను పొందకపోతే మీకు ఆ అవకాశాలు లేవు అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇందాకలా దేవుని సేవకులు భాగ్యాన్ని చెప్తూ కలిసి వచ్చే కాలం కలిసి రావట్లేదు అంటున్నాం. క్రైస్తవుల్లో కలిసి వచ్చే కాలమే, కానీ ప్రభువుని కలిసి రావడానికి వెళ్తున్నాం మనం. ఈ లోకంలో ఏదో కలిసి వస్తుందని కాదు, ఎవరిని కలిసి రావడానికి వెళ్ళాలి? ప్రభువుని కలిసి రావడానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే ఈ జీవించిన సంవత్సరాలను
మనం కొంచెం జాగ్రత్తగా కౌంట్ చేస్తే 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాయి. ఎలా జీవించాలి అని అంటే, ఈ భూమి మీద జీవించే మనం పరలోకపు వారసులుగా భూమి మీద జీవించాలి. మన పౌరసత్వం ఎక్కడుందని చెప్పండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, మన పౌరస్థితి పరలోకముంది. వీఆర్ నాట్ ద సిటిజన్స్ ఆఫ్ వరల్డ్, వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. మనం పరలోక పౌరులం అన్నట్లుగా జీవించాలి. దానిని మనం జీవించిన జీవిత దినాల పరిమాణంగా దేవుని దృష్టిలో మనం అంగీకరిస్తాం. లోకానికి సంబంధించిన పౌరులంగా మనం బ్రతికితే అవి కౌంట్లోనికి రావు, లెక్కలోనికి రావు. మీ జీవిత దినాలు ఎక్కడి నుంచి ప్రారంభించబడుతున్నాయి అనంటే, పరలోకపు పౌరులుగా మీరు తీర్చిదిద్దబడిన దగ్గర నుండి అవి మీకు లెక్కించబడుతున్నాయి అన్న సత్యాన్ని మనము గ్రహించాలి. 2వ విషయం మీకు జ్ఞాపకం చేస్తాం. 2వది, పరలోక పౌరులకు మాత్రమే కాదు, దేవుని మహిమ కొరకు మనం బ్రతికితే, దేని కొరకు బ్రతకాలి? భూమి మీద ఉన్నదంతా దేని కొరకు బ్రతకటానికి అనంటే దేవుని మహిమ కొరకు. ఎందరైతే దేవుని మహిమ కొరకు బ్రతుకుతున్నారో ఆ బ్రతికిన దినాలను మనము జీవిత దినాలుగా, జీవించే దినాలుగా మనము జీవించడానికి దేవుడి జీవితాన్ని ఇచ్చాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం త్వరగా తీయండి. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తారు. 16వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, మనుషులు మన సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎవరి ఎదుట అనంటే, ఇదిగో లోకస్తుల ఎదుట ఎవరిని మహిమపరచాలి అనంటే దేవుణ్ణి మహిమపరచాలి. దేనిని బట్టి అంటే మన పనులను బట్టి. కొన్నిసార్లు మనం చేసే పనులు మన జీవితాన్ని డిజైన్ చేస్తున్నాయి. నీ సత్క్రియలు ఎవరిని సంతృప్తిపరచాలి, ఎవరిని మహింపరచాలి? దేవుణ్ణి మహింపరచాలి. నీ పనుల వల్ల దేవుడు మహింపరచబడలేదు అనంటే నువ్వు జీవించిన దినాలకి దానికి ఏమీ అర్థం లేదు, పరమార్థం లేదు అన్న సత్యాన్ని గ్రహించాలి. 2వది, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరొక మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడుతున్నాడు. ఈ మహిమను గురించి, దేవుణ్ణి మహిమను ఎలాగూ మనం ఆపందించాలి, ఆ విషయాలు చెప్తే టైం అయిపోతుంది ఇక్కడే. కాబట్టి ఎక్కువ మాటలు మీకు జ్ఞాపకం చేయట్లా. మన పనులను బట్టి. రెండోది చెప్పండి, మన ఫలములను బట్టి, మన ఫలితాలను బట్టి దేవునికి మహిమ వస్తుంది. ఆ విధంగా మనము భూమి మీద జీవించడానికి దేవుడి జీవితాన్ని ఇచ్చిండు. లైఫ్ ప్రిన్సిపల్ ఏంటంటే, కొంతమంది జీవించరు, బ్రతకరు, చచ్చిపోతాం అంటారు. నేను అంటాను, అలా చచ్చిపోతాం అన్న వాళ్ళు ఇమీడియట్లీ చంపేసేది. ఒకవేళ ఇది రికార్డ్ అవుతుందా కానీ వాడిని అసలు బతకనివ్వకూడదు. నేను చచ్చిపోతాం అన్న వాడిని బెదిరించిన వాడినల్లా ఇమీడియట్గా చంపేయాలంతే. ఇలాంటి వాళ్ళు జీవితానికి పనికిరారు. మనం దేని కొరకు లైఫ్ ప్రిన్సిపల్ నెంబర్ 1 జీవిత సూత్రం ఏంటంటే, దేని కొరకు దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చిందంటే, యువర్ లైఫ్ ఈజ్ డిజైన్డ్ ఫర్ టు లివ్. నువ్వు బ్రతకటానికి, జీవించడానికి నీ జీవితము రూపొందించబడింది. అది మొదటి సత్యం. 2వ సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యువర్ లైఫ్ ఈజ్ డిజైన్డ్ టు లవ్. నీ జీవితము ప్రేమించటానికి, ప్రేమింపబడటానికి రూపొందించబడినది. దేనికి చెప్పండి? ప్రేమించటానికి రూపొందించబడింది. ఈరోజు మానవ ప్రేమలు చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రేమించిన వారినే ప్రేమిస్తాం. ఒకవేళ వాడు ఏమైనా నష్టం చేస్తే వాడిని ప్రేమించం. అరువు చేస్తే, కరువు ఉంటే వాడిని ప్రేమించం. ఇంకా చెప్పాలి అని అంటే, ఎవరైనా మనకి కీడు చేస్తే వాడిని మనము ప్రేమించం. కానీ బైబిల్ మొత్తం, ధర్మశాస్త్రం అంతా ఒక మాటలో, ఒకవేళ దాన్ని వడబోయాలి అనంటే దేన్ని బట్టి అనంటే ప్రేమే. ధర్మశాస్త్రం అంతా బాగా పిండేస్తే మిగిలే ఆ రసం ఏంటి అని మనం ఆలోచన చేస్తే అది దేవుని ప్రేమ. ఈరోజు ధర్మశాస్త్రం అంతా 2 మాటలతో సంక్షిప్తమైంది. ఒకటి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించుము. 2వది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. ఈరోజు మనము దేని కొరకు, మన జీవితం దేని కొరకు రూపొందించబడింది అని మనం ఆలోచన చేస్తే, మన జీవితం చెప్పండి దేని కొరకు రూపొందించబడిందంటే ప్రేమించుట కొరకు రూపొందించబడింది. ఒక కవి గారు రాసిన ఒక కవితను నేను చదువుతాను. అది ఇంగ్లీష్లో ఉంది, ఆ తర్వాత తెలుగులో మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఏం చెప్తుందంటే, హౌస్ ఈజ్ స్టిల్ హౌస్ ఈవెన్ వెన్ దేర్ ఈజ్ నో వన్ లివింగ్ దేర్. ఏ చైర్ ఈజ్ స్టిల్ ఏ చైర్ ఈవెన్ వెన్ దేర్ ఈజ్ నో వన్ సిట్టింగ్ దేర్. బట్ లవ్ కెనాట్ బి లవ్ అంటిల్ ఇట్ ఈజ్ గివెన్ అవే. ఒకవేళ ఇల్లు కట్టిన తర్వాత ఇంట్లో ఎవరూ లేకపోయినప్పటికీ అది ఇల్లే అంటాం.
ఒకవేళ కుర్చీలో ఎవరు కూర్చోకపోయినా అది కుర్చీ అనబడుతుంది, కానీ ప్రేమ అనేది ఎవరికి ఇవ్వకపోతే అది ప్రేమ అనబడదు. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈరోజు ప్రేమించటం నేర్చుకోవాలి, అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి, అన్ని పరిస్థితుల్లో ప్రేమించడం నేర్చుకోవాలి. అది ప్రతికూల పరిస్థితులైనా అనుకూల పరిస్థితులైనా, మన మీద ద్వేషం ఉన్నా మన మీద పగ ఉన్నా, అది మన ప్రభు దగ్గర నుండి మనం నేర్చుకునే లైఫ్ ప్రిన్సిపల్. యేసుక్రీస్తు ప్రభుని అడిగితే ఎలా ప్రేమించినవయ్యా అని అంటే, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు చెప్తున్నమాట, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఇట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం మంచివాళ్ళుగా ఉంటే మనల్ని ప్రేమించాడా, పాపులుగా ఉంటేనే ప్రేమించాడంటే, మనం పాపులుగా ఉండగానే ప్రేమించాడు. మనం భక్తిహీనులుగా ఉండగానే ప్రభు ప్రేమించాడు. మనం బలహీనులుగా ఉండగానే ప్రభు మనల్ని ప్రేమించాడు. మనం పాపులమై ఉండగానే మనల్ని ప్రభు ప్రేమించాడు. మనం శత్రువులమై ఉండగానే మనల్ని ప్రభు ప్రేమించాడు. మనము దూరస్తులుగా ఉండగానే మనల్ని ప్రేమించాడు. ప్రభు ప్రేమ అమోఘమైంది. ఈరోజు మానవుల ప్రేమ ఏమాత్రము, కొన్నిసార్లు నేను వింటూ ఉంటాను, ఇలాగే జ్ఞాపకార్థ కూడికలకి, ఆదరణ కూడికలకి ఎవరన్నా వచ్చినప్పుడు కనపడకపోతే వాళ్ళని అడిగితే, ఏంటన్నా రాలేదనంటే, వాళ్ళు మాకు చెప్పలేదులే, ఆమంటే నాకు అసలు ఇష్టం లేదు అందుకే రాలేదు. చచ్చిపోయిన తర్వాత కూడా ఇంక నీ ప్రేమ నీ ద్వేషం ఏంటో నాకు అర్థం కాల. నా మాట కాదు, కానీ ఈ మధ్యకాలంలో గుంటూరు మ్యాచెస్ అన్న చెప్తున్నప్పుడు నేను విన్నా, చాలామంది దినాలకు వస్తారు కానీ భోజనాలు చేయరు, కానీ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు మాత్రం తీసుకొని పోతారంట. దినాలకు వచ్చినప్పుడు భోజనాలు చేయరు, కానీ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లు, వాళ్ళు ఇచ్చే తంతులు, ఇచ్చే తపాళలు, బేషన్లు మొత్తం తీసుకొని పోతారు. ఏంటి నీ ప్రేమ ఏంటి? ఎక్కడ నీ ప్రేమ వ్యక్తం చేస్తున్నావు? నవ్వే వారితో కలిసి నవ్వాలి, ఏడ్చే వారితో కలిసి ఏడవాలి, రోధించే వారితో కలిసి రోధించాలి. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, నేను అందరినీ సంపాదించడానికి అందరి వంటి వాడిని అయిపోయాను. ఈరోజు ప్రేమ చాలా విలువైంది. ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఆయన వచ్చాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. సో అందరినీ ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఎవరిని ద్వేషించడానికి ఎవరు మనకి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు. చనిపోయిన తర్వాత ఏ ద్వేషాలు పగలు పనిచేయవు. ఇక్కడ ఎంత సీనియర్ పాస్టర్లైనా, జూనియర్ పాస్టర్లైనా, రెవరెండ్లైనా పరలోకం వెళ్ళిన తర్వాత అందరూ అక్కడ ప్రేమించబడాలి. అంతేగాని అక్కడ ఏమి సపరేట్గా వాళ్ళకి ఆ సహవాసం, వాళ్ళకి ఒక పరలోకం, ఈ సహవాసం వాళ్ళకి ఒక పరలోకం అనేది ఉండనే ఉండదు. సో మొదటిది, దేనికి లైఫ్ డిజైన్ చేయబడింది అని అంటే, టు లివ్, జీవించడానికి రూపొందించబడింది. రెండోది టు లవ్, ప్రేమించడానికి అది రూపొందించబడింది. దాని మూడో మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. యువర్ లైఫ్ ఈజ్ డిజైన్ టు లెర్న్, నేర్చుకోవటానికి రూపొందించబడింది. జీవితం అంటేనే నేర్చుకోవటం. జీవితం అంటే ఏంటి చెప్పండి? నేర్చుకోవటం. ఈరోజు చాలామంది ఇతరులకు నేర్పించడానికి ఇష్టపడతారు కానీ నేర్చుకోవటానికి ఇష్టపడరు. క్రైస్తవ దారిద్ర్యం అంతా ఎక్కడుందనంటే, ఏదో ఒకటి ఎవడికొకటి నేర్పించాలి, కానీ మనం మాత్రం నేర్చుకోకూడదు. అత్తలందరూ కోడలకి ఏదో నేర్పించాలనుకుంటారు, కానీ అత్తలు ఏం నేర్చుకోరు. వాళ్ళ అత్తల దగ్గర నుండి ఎలా వచ్చింది అనేది నేర్చుకోరు. ఓ అత్తల్లారా, కోడల్లారా, మీకు చెప్తున్న మాట, సంథింగ్ మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. నేర్చుకోవటం కొరకు మనము ఈ జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. 90వ కీర్తనలో ఒక మాట, భక్తుడైన మోషే రాసిన ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 90వ కీర్తన 12వ వచనం, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. మా దినములు లెక్కించడం ఏం చేయాలంటే చెప్పండి? నేర్పించాలి. మన దినములు లెక్కించడం మాకు నేర్పించాలి. ఈ లెక్కించడాన్ని గురించి ఒక 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు మాకు జ్ఞాన హృదయం నేర్పించానంటే, ఈరోజు చాలామందికి దైవిక సంబంధమైన జ్ఞానము లేదు. నేను ఎలా అంటాం, ప్రతి డేస్ని లెక్క పెట్టడానికంటే ఎన్ని సంవత్సరాలని లెక్క పెట్టడానికి అనేది ఒక విషయము. రెండవది ఏంటనంటే, ప్రతి దినము నువ్వు నేర్చుకోవాలి. ప్రతిదినం ఏం చేయాలి? అప్పుడప్పుడు మనోళ్ళు సంవత్సరానికి ఒకసారి నేర్చుకుంటారు, కానీ రాయబడింది దినములు లెక్కించడం మాకు నేర్పించు. ప్రతి దినము మనం నేర్చుకునే వారంగా ఉండాలి. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా వినండి. కీర్తనల గ్రంథంలో నుంచి మరొక మాటను చూడండి. 119వ కీర్తన 66వ వచనం. 119వ కీర్తన 66వ వచనంలో, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి నాకు నేర్పుము,
జాగ్రత్తగా చూడండి ఏమేమి నేర్పమని రాయబడుతుంది అక్కడ. 119వ కీర్తన 66వ వచనంలో, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచున్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము, నాకు నేర్పుము, నేను నేర్చుకుంటాను. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. మనము దినదినము ఏం చేయాలి, దేన్ని అభ్యాసం చేయాలి అని అంటే జ్ఞానాన్ని, వివేకాన్ని, వివేచనని, అండర్స్టాండింగ్ని మనం నేర్చుకుంటూ ఉండాలి. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఇదంతా ఒక మాటలో, మనకు జ్ఞానం లేదు, మనం జ్ఞానులు అనుకోవద్దు. కొంతమంది మాకు అన్నీ తెలుసులే అన్నట్టు కూర్చుంటారు. ఎవడైనా అదని చెప్తున్నా కూడా బైబిల్ కూడా తీయం, మాకంతా తెలుసు, మీకన్నా ఎక్కువ తెలుసు అన్నట్టు. మీరందరూ జ్ఞానులు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రెండో విషయం మనం ఆలోచన చేస్తే, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం కూడా నాకు నేర్పుము. ఆ మాటను కూడా చూడండి. 143వ కీర్తన 143వ సంకీర్తన 10వ వచనంలో, నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు నేర్పుము. దేవుడు మనకి జ్ఞానము, వివేచన, బుద్ధి వీటిని నేర్చుకోవాలి. ప్రతిదినము నేర్చుకోవాలి. ప్రతిదినము ఏదో ఒకటి నేర్చుకొని మనం సంపాదించాలి. నేర్చుకోవటం కొరకే జీవితము ఇవ్వబడింది. నువ్వేమీ నేర్చుకోకుండా ఆ రోజు నిద్రపోవద్దు. సంథింగ్ ఏదో ఒకటి మనం నేర్చుకునే వారంగా ఉండాలి. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం ఏం చేయాలని చెప్పండి. మరి ఎప్పుడు నేర్చుకోవాలండి అని అంటే, దానికి సొలొమోను ఇచ్చిన మంచి మాట ఏంటంటే 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి. ఎప్పటి నుంచి నేర్చుకోవాలి అని అంటే, బాల్యం నుండి బోధించే వాళ్ళమైనా, వినేవాళ్ళమైనా, తినేవాళ్ళమైనా, మనం పుట్టిన ఫస్ట్ రోజే పాలు ఎలా తాగాలో మనకు తెలుసు, నేర్పించేసినాం. కానీ దీన్ని మాత్రం నేర్చుకోము. మనం క్రైస్తవ జీవితాన్ని మాత్రం నేర్చుకోము, రక్షణ సువార్తను మాత్రం నేర్చుకోము, ఇతరులకు వాక్యం బోధించడం మాత్రం నేర్చుకోము. సో దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఇంకొక గట్టి మాట చెప్పేసి, అసలు మనకి ఏం తెలియదో తెలియని దాన్ని ఏం చేయాలి, నేర్చుకోవాలి. నాకేం తెలియట్లేదు ప్రభువా, నాకు తెలియని దాన్ని నాకు నేర్పించుము అని ప్రభువుని అడగాలి. ఏబు గ్రంథంలో ఆ మాట రాయబడతా వచ్చింది. చూడండి, ఏబు గ్రంథం 34వ అధ్యాయం 32వ వచనం. ఏబు గ్రంథం 34వ అధ్యాయం 32వ వచనంలో, నాకు తెలియని దానిని నాకు నేర్పుము. కొన్నిసార్లు మనకేం తెలియకపోవచ్చు, మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. దేని కొరకు లైఫ్ డిజైన్ చేయబడింది అని అంటే, నేర్చుకోవటం కొరకు డిజైన్ చేయబడింది. మొదటిది జీవించటం కొరకు రూపొందించబడింది, అంతేగాని చావటానికి రూపొందించబడాల. రెండోది ప్రేమించడానికి రూపొందించబడింది, మనం ద్వేషించడానికి రూపొందించబడాల. మూడోది నేర్చుకోవటానికి రూపొందించబడింది, నేర్పించటానికి కాదు. మనం నేర్చుకోవాలి. చాలాసార్లు మనం బోధించడానికి ఇష్టపడతా ఉన్నాం, టీచ్ చేయడానికి ఇష్టపడుతున్నాం, కానీ లెర్నింగ్ చేయడానికి ఇష్టపడట్లా. కాబట్టి నేర్చుకోవటానికి మనం తెలియనివి చాలా ఉన్నాయి. బైబిల్లో తెలియని చాలా విషయాలు మనకి తెలుసుకోవటానికి లైఫ్ డిజైన్ చేయబడింది. దెన్ ఫైనల్లీ 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని మనం ముగిచ్చేస్తాను. చూడండి, యువర్ లైఫ్ ఈజ్ డిజైన్ టు లీవ్ ద లెగసీ. నువ్వు వారసత్వాన్ని విడిచిపెట్టడానికి, ఏదో ఒక వారసత్వాన్ని విడిచిపెట్టడానికి ఈ జీవితము రూపొందించబడింది. నీ వారసత్వం ఏంటి? ఇప్పుడు వరకు మనం విమలమ్మ గారిని గురించి ఆలోచన చేసాం. తల్లిగారు మంచి కుటుంబాన్ని కట్టింది, కుమారుల్ని మంచిగా రూపొందించింది, వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహించింది, రక్షణలోనికి తీసుకొని వచ్చింది, రక్షకుణ్ణి పరిచయం చేసింది, సేవకుల్ని పరిచయం చేసింది. ఏదో ఒక లెగసీ, ఏదో ఒక వారసత్వమే కన్నా ఏదో ఒక వారసత్వాన్ని నాకు గట్టి మాట వల్ల ఇంగ్లీష్లో ఉన్నంత స్టాండర్డ్ మాటలు తెలుగులో నాకు లభించలేం. సో లీవ్ ద లెగసీ, ఏదో ఒక వారసత్వాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళాలి. దేవుని సేవకుడు చార్లెస్ స్పర్జన్ గారు చెప్పిన ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా, కోట్ చేస్తా, జాగ్రత్తగా వినండి. మనం భూమి మీదకి వచ్చేటప్పుడు దిగంబరులుగానే వచ్చాము, దిగంబరులుగానే వెళ్ళిపోయాము. మట్టి నుండి వచ్చాము, తిరిగి మట్టిలోనికే వెళ్ళిపోతాం. కానీ యు లీవ్ ద ఫుట్ ప్రింట్స్. కానీ ఈ లోకంలో నువ్వు దిగంబరిగా వచ్చి దిగంబరిగా వెళ్ళిపోయినా పర్లేదు, కానీ నీ పాద ముద్రికలు, నీ పాద గుర్తులు మాత్రం, నీ లెగసీని మాత్రం విడిచిపెట్టి వెళ్ళాలి. ఈరోజు లెగసీ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు వారసత్వాన్ని, లెగసీ ఆఫ్ లవ్, ప్రేమ వారసత్వాన్ని, లెగసీ ఆఫ్ సర్వ్, మనము సేవా వారసత్వాన్ని, వీటిని మన తర్వాత తరాల వారికి వాటిని గుర్తులుగా మనం విడిచిపెట్టి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి అని అంటే, ఎక్కడికి వెళ్ళాలి? ఇవన్నీ మనము బ్రతకటానికి కానీ,
మనము ప్రేమించడానికి కానీ, మనం నేర్చుకునటానికి కానీ, మనం వారసత్వాన్ని విడిచిపెట్టడానికి కానీ, ఇవన్నీ ఎక్కడ అంటే భూమి మీద సంపాదించి ఒక రోజున ఇవన్నీ విడిచిపెట్టి పరలోకం వెళ్ళే పరిస్థితులు వస్తాయి. పరలోకం ఖచ్చితంగా మనం వెళ్ళవలసిన వారమే. భూమి మీద స్థిరంగా ఉండేవాడు ఎవడు లేనే లేడు. మీకు ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాం. ఒక చిన్న మాట. మేమంతా శ్యాంపాల్ గారు వాళ్ళు మేమంతా కలిసినప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు గెలిచామనంటే యెరూషలేము యాత్రకి వెళ్ళేటప్పుడు గెలిచాము. సో అక్కడ మేము ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళిపోయాం. యెరూషలేము అక్కడ ఉన్న ప్రాంతాలన్నింటిని చూసాం. ఇక్కడ వెళ్ళేటప్పుడు చాలామంది మళ్ళీ మేము వస్తామో రాము అని కొంతమంది టాటా చెప్పడానికి వచ్చారు. వీళ్ళు యెరూషలేము పోతున్నారు, వస్తారో రారా అని. అక్కడ పోయిన తర్వాత అక్కడ యెరూషలేములో మమ్మల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉండి, అయ్యా మీరేనా ఇక్కడ ఇండియా నుంచి వచ్చింది, అబ్బా ఏమున్నారు మీరు మొహాలు మీరు అన్నట్టు వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మొత్తానికి యెరూషలేము చూపించారు. మళ్ళీ ఏడుకు వచ్చాము. సో మరణం అనేది కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేనంటాను, ఎర్త్లీ ఎయిర్పోర్ట్ నుండి హెవెన్లీ ఎయిర్పోర్ట్కి మనం జర్నీ చేస్తున్నాం. భూ సంబంధమైన విమానాశ్రయం నుండి పరలోక సంబంధమైన విమానాశ్రయానికి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. భూమి మీద ఇక్కడ అందరూ విడిచిపెట్టినప్పుడు ఈ తల్లిగారికి బాయ్ చెప్పారు. కానీ వీళ్ళకన్నా పరలోకంలో దేవుడు వెల్కమ్ చెప్పేటప్పుడు పరిశుద్ధులందరితో, దేవుని దూతలందరితో, మనకన్నా ముందు వెళ్ళిన వారందరితో యేసుక్రీస్తు పరలోకపు ద్వారాన్ని తెరిచి యు ఆర్ వెల్కమ్ అని చెప్పేటప్పుడు అది ఎంత భారీ వెల్కమ్మో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనం లోకంలో ఉండేటప్పుడు వెల్కమ్ టు యుఎస్ఏ, వెల్కమ్ టు ఇండియా, వెల్కమ్ టు సింగపూర్ అని చెప్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పేది ఏంటంటే వెల్కమ్ టు ఎటర్నిటీ. నిత్యత్వానికి నీకు స్వాగతం. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పరలోకంలో మన కొరకు నిలిచి ఉన్న దేవుడు మన కోసం చాలా మ్యాన్షన్స్, గొప్ప గొప్ప భవనాలు మన కొరకు ఆయన సిద్ధం చేశాడు. నేను మీకన్నా ముందుగా వెళ్ళి స్థలమును సిద్ధపరుస్తును, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఒకవేళ స్థలము లేకపోతే నేనుండు స్థలములో మీరును ఉండులాగిన మీ కొరకు చాలా పెద్ద పెద్ద స్థలాలు, భవనాలు మన కొరకు నిర్మించబడతా ఉన్నాయి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరము ఏమీ లేనే లేదు. ఈ 4 ప్రిన్సిపల్స్ మాత్రం దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుందాండి. మొట్టమొదటిది లైఫ్ డిపెండ్స్ ఆన్ టు లివ్, నువ్వు జీవించడానికి, టు లవ్, నువ్వు ప్రేమించడానికి, టు లెర్న్, నువ్వు నేర్చుకోవటానికి, ఫైనల్లీ టు లీవ్ ద లెగసీ, నీ వారసత్వాన్ని విడిచిపెట్టడానికి. ఏదో ఒక వారసత్వం, ఏదో ఒక మంచి పని, ఏదో ఒక ప్రణాళిక, నిన్ను ఫాలో అయ్యేవాడు నిన్ను వెంబడించడానికి ఒక వారసత్వాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. అది లేకపోతే కొంతమంది పరలోకం వెళ్ళమో సేవకుల మాట కూడా నేను అప్పుడప్పుడు వాళ్ళ నోటు వింటూ ఉంటా, వెళ్తామో ఉందో లేదో అన్నట్లుగా. నేను చెప్తాను, చచ్చిపోతే ఖచ్చితంగా వెళ్తాను నేను, అందులో ఎటువంటి సందేహం నాకు లేదు. నేను జీవిస్తున్న జీవితాన్ని బట్టి, నా ప్రార్థనా జీవితాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన విశ్వాస పరిమాణాన్ని బట్టి ఖచ్చితంగా ప్రభుతో ఉంటాను నేను. అందులో ఎటువంటి డౌట్, ఎటువంటి సందేహం, సంశయాలు లేనే లేవు. ఈరోజు ప్రభు పరలోకానికి పిలిస్తే పరలోకంలో ఆయన కుడిపార్శ్వమున కూర్చొని ఆయనే సిద్ధంగా ఉన్నాడు. స్టెఫన్ చనిపోయినప్పుడు పరలోకం అంతా ఓవింగ్ స్టాండింగ్లో నిలబడింది. పరలోకం అంతా యేసుక్రీస్తు ప్రభు లేచి నిలబడ్డట్లుగా స్టెఫన్ జీవితంలో మనం చూడవచ్చు. భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది. పౌలు చెప్పినట్లుగా బ్రతుకుట క్రీస్తే, చావు అయితే అది నాకు లాభం. ఆ విధంగా దేవుని కొరకు ఒక మంచి ప్రణాళిక కొరకు జీవిత సత్యాలు నేర్చుకొని, జీవిత పాఠాలు నేర్చుకొని ప్రభు కొరకు బ్రతకటానికి దేవుడు సాయం చేయను గాక. దేవుడి మాటలను దీవించును గాక.